Good evening. So thank you Vijay and Devi. So Devi to naku Arya దగ్గర నుంచి జర్నీ ఆల్మోస్ట్ 22 years. సో దేవి ఎలా కష్టపడి సాంగ్ చేస్తాడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడో ఒక సినిమాని సూపర్ హిట్ చేస్తాడో నాకు బాగా తెలుసు. సో మీ అందరికీతో ఈరోజు ఈవెంట్ ఉన్నప్పుడు నేను దేవిని అడగడము, దేవి హైదరాబాద్లో వస్తాను సార్ అని రావడం. థ్యాంక్ యూ దేవి. అలాగే విజయ్. సో వి నో ఇక్కడ చాలామందికి సినిమా ఫీల్డ్లోకి రావాలని మీ అందరికి ఉంది కాబట్టి ఆ కోరికతో ఇక్కడికి వచ్చారు. అలాగే చూసిన వ్యక్తి నేను దగ్గర నుంచి విజయ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్ని ఆఫీసులకు తిరిగి సో తన ఫొటోస్ ఇస్తే ఆడిషన్ చేసి చిన్న చిన్నవి చేస్తూ ఈరోజు కింగ్డమ్ క్రియేట్ చేయబోతున్నాడు. థ్యాంక్ యూ విజయ్. అండ్ ముందుగా దిల్ రాజు డ్రీమ్స్ కంటే ముందు మా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో, సో ఎందుకు దిల్ రాజు డ్రీమ్స్ అనే థాట్ వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విజయ్ చేతుల మీదుగా దేవి చేతుల మీదుగా వెబ్సైట్ లాంచ్ చేస్తాం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేము ప్రొడ్యూసర్స్ అయినప్పుడు దిల్ తర్వాత అందరు కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాలు చేస్తూ వాళ్ళు ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నతమైన ప్లేస్లలో ఉన్నారు మా దర్శకులందరూ. అలాగే మేము మా సంస్థని కొత్త దర్శకులతో పాటు చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ప్రతి సినిమా ఒక్కొక్క అడుగుగా వేసుకుంటూ రావడం వల్లే 57 ఫిలిమ్స్ కంప్లీట్ అయ్యాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సో నేను కానీ శిరీష్ కానీ ఒక స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గర ఫైనల్ అయిన తర్వాత నెక్స్ట్ శిరీష్ గారు విని దాన్ని ఎస్ బాగుంది బాగాలేదనే డిస్కషన్ చేసుకున్న తర్వాతనే ఒక స్క్రిప్ట్ ముందుకెళ్తుంది. అలాగే ఎడిటింగ్ రూమ్లో కూడా ప్రతి సినిమాని అలాగే అనాలిసిస్ చేసుకుంటూ చెకింగ్ చేసినప్పుడే ఆ సక్సెస్ వస్తుందని నమ్ముతూ ఇక్కడి వరకు 57 ఫిలిమ్స్ కంప్లీట్ చేయగలిగాం. దాని తర్వాత హర్షిత్ అన్సిత నెక్స్ట్ జనరేషన్ సినిమా ఫీల్డ్లోకి వస్తామన్నప్పుడు కొత్త దర్శకుల తర్వాత మాకు చాలా గ్యాప్ వచ్చేది. అంటే వాళ్ళకు మాకు యాక్సెస్ తగ్గిపోయి మేము బిజీ అయ్యి కొత్త దర్శకులు మమ్మల్ని అప్రోచ్ కావాలన్న ఆఫ్టర్ 2014 తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కొత్త దర్శకులతో మాకు. అప్పుడే హర్షిత్ అన్సిత అంటే వాళ్ళు దిల్ రాజు ప్రొడక్షన్ అని బలగంతో పాటు వేణుతో పాటు ఇంకా 3 సినిమాలు స్టార్ట్ చేసి 4 కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు హర్షిత్ అన్సిత. సో దాని తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త దర్శకులతో పాటు అన్ని రకాల సినిమాలు చేయాలి అని నెక్స్ట్ ఒక పెద్ద సెటప్లో కూడా సినిమాలు చేయాలని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అలాంటి టైంలోనే ఎలా కొత్త దర్శకుల్ని కానీ కొత్త ఆర్టిస్టులను కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ అలాగే కొత్త ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది, వాళ్ళకు సరి అయిన గైడెన్స్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఐడియానే ఈ దిల్ రాజు డ్రీమ్స్. సో ఈ దిల్ రాజు డ్రీమ్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, మాకు దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, దిల్ రాజు డ్రీమ్స్ ఎందుకని చాలామంది అడిగారు. అప్పుడే మాకు వచ్చిన ఐడియాని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే భారీ సినిమాలు తీస్తున్నాం, దిల్ రాజు ప్రొడక్షన్స్ అంటే కొత్త వాళ్ళ తర్వాత ఇప్పుడు వాళ్ళు మార్కో డైరెక్టర్తో సినిమా అనుకుంటున్నారు. వేర్ ఫోకస్ చేస్తున్న సినిమాల మీదనే ఫోకస్ చేస్తాం కాబట్టి కొత్త టాలెంట్ కోసము టోటల్గా ఒక కొత్త టీంనే ఫామ్ చేసినప్పుడే చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుద్దనే ఆలోచనతో నేను శిరీష్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసము ప్రాపర్ టీం అంటే మాకు కొత్త డైరెక్ట్గా మేము కథలు వినేసి మేము ఫైనల్ చేసి సినిమాలు తీసే మాకు కొత్త ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్కి ప్రాపర్గా ఒక ఆర్గనైజేషన్ కంపెనీ లాగా ఒక సీఈఓతో సహా ఆల్ టెక్నీషియన్స్ని ఫైనల్ చేయాలన్న ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలన్న ప్రాపర్ యంగ్ జనరేషన్ టీముని ఫామ్ చేశాము. వాళ్ళ దగ్గరికి తర్వాత ఇప్పుడు వెబ్సైట్ అయిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మీకు అవన్నీ చెప్తాను.